అండి ఇదొక ఇది చీపురుపల్లి మండలం గొల్లలపాలెం అనే విలేజ్లో గొర్రెల చిన్నప్పమ్మ అని చెప్పి 65 సంవత్సరాలు ఓల్డ్ ఏజ్ ఉమెన్. ఒంటరిగా ఉంటుంది. 2 కూతుళ్ళు ఉన్నప్పటికీ ఆ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ కాలం ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుంది. అదేవిధంగా గత ఫిబ్రవరి నెల 23వ తేదీ నాడు ఆవిడ ఒంటరిగా ఉండడం చూసి 2 వ్యక్తులు ప్లాన్ చేసి ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం లేదా ఇంట్లో కూడా చాలా బంగారం ఉంటుందనే ఉద్దేశంతో 23వ తేదీ రాత్రి సుమారు 10:30 టైంకి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండడం చూసి ఆమె గొంతు నిలిమి చంపేసి ఆ ఒంటి మీద ఉన్న బంగారం సుమారు 2 తులాలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాయం చేయాలి, ఎవిడెన్స్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే మోటార్ సైకిల్ ఎక్కించుకొని ఆ ఊరు చివర 2.5 కిలోమీటర్ల దూరంలో రాత్రిపూట తీసుకుని వెళ్ళి చెరువులో పాతిపెట్టేశారు. ఆ తర్వాత ఆ బంధువులు వాళ్ళ కూతుళ్ళు 2 వాళ్ళ తల్లి కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ మేరకు ఉమెన్ మిస్సింగ్ అని కేసు కట్టారు. అయితే రోజు రోజుకి ఈ 2 వ్యక్తుల మీద అనుమానం పెరుగుతుండడం చూసి 2 వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో పైడి భీమవరం వెళ్ళి అక్కడ ఒక పాన్ షాప్లో ఒక ఫోన్ తీసుకొని, ఫోన్ అందరూ పని ఉంది నెంబర్ చేసుకోవాలని ఫోన్ తీసుకొని ఆ ఫోన్ నుండి ఆ ముసలామె ఫోటోని వాళ్ళ కూతురికి పంపించి, మీ అమ్మ మా దగ్గర ఉంది, తునిలో ఉంది, మీరు వచ్చి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక ఫోన్ చేసి చెప్పేసి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ఫోన్ కూడా ఆ బడ్డీ ఓనర్కి ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం తెలిసి వాళ్ళు మళ్ళీ పోలీసులను సంప్రదించారు. పోలీసులు వెరిఫై చేస్తే అది ఎక్కడ స్విచ్డ్ ఆఫ్ ఉంది, ఎక్కడ ఆన్లో లేదని చెప్పి దాన్ని ఆచూకీ అదంతా తీస్తే అది పైడి భీమవరం వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆయన ఎగ్జామిన్ చేసి ఇచ్చేస్తే వీళ్ళ మీద మరింత అనుమానం బలపడింది. ఆ క్రమంలో పోలీసులు తిరుగుతుంటే వీళ్ళు అప్పటి నుంచి బాగా మందు కొట్టేసి చాలా జలసగా ఖర్చు చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద అనుమానం పెరిగి మొన్న 6వ తేదీ సాయంత్రం వాళ్ళిద్దరిని సిఐ గారైన శంకర్రావు గారు అదుపులోకి తీసుకుని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు, వాళ్ళే చంపిస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆ క్రమంలో 7వ తేదీ నాడు వాళ్ళు తహసీల్దార్ని తీసుకుని వెళ్ళి అలాగే డాక్టర్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎక్కడ వాళ్ళు ఊరు చెరువులో పాతిపెట్టినట్టు చూపించారు. వాళ్ళు చెప్పిన చోట తవ్వి చూస్తే బయటపడింది. ఆ క్రమంలో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇంకా తదుపరి దర్యాప్తు చాలా ఉంది. వాళ్ళు కస్టడీలోకి తీసుకొని మళ్ళీ దర్యాప్తు ఇంకా ప్రారంభించి వాళ్ళకి శిక్ష పడే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తారు.